ఆడు ఇప్పుడే పోయాడు, తగలెట్టిగానే వచ్చేస్తాంలే. ఆ రోజుల్లో చేయి చాచినోడికి లేదనకుండా ఏది ఉంటే అది ఇచ్చేవారండి బాబు మా అనుభవాలు. అలా అంటారా? ఇంటికి ఎవరైనా వస్తారండి, భోజనం చేసి వెళ్ళే వరకు అసలు ఊరుకునేవారే కాదు. మళ్ళీ అలాంటి మనిషి పుట్టరండి. చాలా మంచోడండి బాబు, ఒకరితో గొడవ పడ్డం నేను ఎప్పుడు చూడలేదు. ఫోన్లేండి, ఏ బాధలు లేకుండా బంధాలను వదిలేసి వెళ్ళిపోయాడు. అన్నయ్య, మేళ వాళ్ళు వచ్చారు. జల్లడానికి పువ్వులు, శ్మశానంలో కర్రలు కూడా పురమాయించాను. పేరుకే కోడలు కానీ కూతుర్లా చూసుకునేవాళ్ళు. ఇలా చూస్తుంటే కన్న తండ్రి పోయినట్టు అనిపిస్తుంది. అమ్మా ఊరుకోయే, నువ్వు ఏడుస్తుంటే నాకేడిపోతుంది. ఇన్నాళ్ళు మనతో ఉన్న మనిషి రేపటి నుంచి మనతో ఉండడనే నిజాన్ని తట్టుకోలేకపోతున్నాం మధు. ఏమండే, అన్నీ రెడీ అయిపోయాయి. సమయం దాటక ముందే సాగనంపించాలి. మధ్యలో ఎత్తులు దింపుళ్ళు కూడా ఉంటాయి కదా. పదండి. బుడి అడుగులు నడకగా మారి, నడకల వేగం పరుగుగా మారి, పరుగుల వేగం దారులు మారి, దారులు మారిన కొత్త దారిలో గమ్యం ఏదని ఇంకొక దారిలో వెతుకుతూ వెతుకుతూ అలసిపోయినావు. ఏం పట్టుకుపోయావు? రాజైనా బంటైనా నువ్వైనా నేనైనా ఒకరోజు దాటాలి రా. ఈ నాలుగు భుజాల వంతెనా, ఈ నాలుగు భుజాల వంతెనా. అవుట్. అసలు శవం మీద డబ్బులు ఎందుకు చల్లుతారు? మనం భూమి మీద ఉన్నప్పుడు ఎంత సంపాదించినా పోయేటప్పుడు అనా పైస కూడా తీసుకెళ్ళలేమని చెప్పడానికేరా అలా డబ్బులు జల్లుతారు. అలా చిత్తి చుట్టూ కొండతో నీళ్లు పట్టుకొని తిరగడం ఎందుకు అంకుల్? ఆ మట్టి కుండ మన దేహం రా, దానిలోని నీళ్లు మన ఆత్మ. ఎప్పటికైనా ఈ దేహాన్ని వదిలి ఆత్మ వెళ్ళిపోవాల్సిందే. దేహం మట్టిలో కలిసిపోవాల్సిందే అని ఆ కుండని భుజం మీద నుంచి వదిలేస్తారు.